యూట్యూబ్ చూసి బైకుల చోరీ, నిందితుడి అరెస్ట్. 17 ద్విచక్ర వాహనాలు స్వాధీనం. యూట్యూబ్ చూసి ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న బీఎస్సీ గ్రాడ్యుయేట్ ను పీఎం పాలెం క్రైమ్ విభాగం పోలీసులు అరెస్ట్ చేసి లక్షల విలువైన 17 బైక్లను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తర విభాగం క్రైమ్ ఎస్సీపీ ఏ వెంకట్రావు, ఇన్స్పెక్టర్ బిఎస్ఎస్ ప్రకాష్ కేసు వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా కొండవలసకు చెందిన బేరి తులసినాయుడు ఉద్యోగం కోసం విశాఖ, మధురవాడ వచ్చి మారికవలస రాజీవ్ గృహకల్పలో నివసిస్తున్నాడు. జల్సాలకు అలవాటు పడి యూట్యూబ్ చూసి బైక్లు దొంగలించడం నేర్చుకున్నాడు. అతను తెలిసిన వారి బండ్లు తీసుకెళ్లి డూప్లికేట్ తాళాలు తయారు చేయించి తరువాత దొంగతనాలకు పాల్పడేవాడు. అనంతరం వాటిని తక్కువ ధరకు విక్రయించేవాడు. మధురవాడ మారికవలసకు చెందిన ఏ రమణ జూన్ 24వ తేదీన తన పల్సర్ బైక్ పోయిందని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పిఎంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పిఎంపాలెం క్రైమ్ ఎస్ఐ ఎస్ సూర్యప్రకాష్ రావు నేతృత్వంలోని బృందం మారికవలస నుంచి విజయనగరం వరకు సీసీ కెమెరాల ఫుటేజీని ఆర్టీజీసీ సాంకేతికత విశ్లేషించి నిందితుడిని గుర్తించారు. ఈ నెల 13న తులసినాయుడిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి పల్సర్ బైక్ తో పాటు కసింకోట్లో చోరీ చేసిన గ్లామర్ బైక్ ను రికవరీ చేశారు. ఇతని వద్ద తక్కువ ధరకు బైకులు కొనుగోలు చేసిన అప్పలనాయుడు, నానాజీ, భాస్కర్ రావు, హరి, సురేష్ లను గుర్తించి వారి వద్ద నుంచి మిగిలిన 15 బైక్లను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు పోలీసులు. చోరీ కేసును చాకచక్యంగా ఛేదించిన డీసీపీ కె లతా మాధురి, ఏసీపీ వెంకట్రావు, ఇన్స్పెక్టర్ ప్రకాష్, ఎస్ఐ సూర్యప్రకాష్ రావు, జె నాగరాజు, వి రవికుమార్ మల్లిక్, నాయుడు, శేఖర్లను సిటీ పోలీస్ కమిషనర్ సంఘబ్రత బాగ్చి ప్రత్యేకంగా అభినందించారు. ముఖ్యంగా ఈరోజు ఇది ఓన్లీ వెహికల్స్ సంబంధించిన ఇంపార్టెంట్ కేసు. ఇక్కడ సుమారు మీరు ఇక్కడ ముందు పోలీస్ స్టేషన్ ముందు చూస్తుంటారు. 17 2 వీలర్స్ ఫుల్ కండిషన్లో ఉన్న వెహికల్స్ని రికవరీ చేయడం జరిగింది. దీనిలో ఇంపార్టెన్స్ ఏంటంటే 17కి కూడా ఎఫ్ఐఆర్లు ఉన్నాయి. అంటే మీకు ఇచ్చిన దాంట్లో ఎవరితో ఒకరిది ఎఫ్ఐఆర్ చూపించాలి కాబట్టి చూపించారు. అన్ని వెహికల్స్కి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ వేసినవి. దాన్ని ఒక సిస్టమేటిక్గా మంచిగా ఎవిడెన్స్లన్నీ కలెక్ట్ చేసుకొని ఎస్ఐ సూర్యప్రకాష్ అండ్ ప్రకాష్ ఇన్స్పెక్టర్ అండ్ వాళ్ళ స్టాఫ్ చాలా కష్టపడి చాలా పట్టుకోవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే 2020 నుంచి 2026 వరకు ఒక్కసారి కూడా పోలీసులకు దొరకలేదు. మొట్టమొదటి కేసు 2020లో జరిగింది. మళ్ళీ అలా కంటిన్యూ 17 వెహికల్స్ 2026 వరకు వాడికి డబ్బులు లేకపోతే అప్పుడు అలా చేసుకుంటూ వచ్చాడనమాట. అన్నీ పోలీస్ రికార్డ్స్లో కూడా వాడు ఇప్పటి వరకు ఎంటర్ అవ్వలేదు. వాడికి ఎఫ్ఐఆర్ ఎప్పుడు దొరకడం కానీ జరగడం కానీ జరగలేదు. దానివల్ల కొంచెం లేట్ అయింది. పట్టుకోవడం కూడా కొంత లేట్ జరిగింది. ముఖ్యంగా ఇతను ఎంఓ ఏంటి అంటే మన పిఎం పాలెం ఈ 17 బళ్ళు కూడా 15 బళ్ళు ఓన్లీ పిఎం పాలెం పిఎస్ లిమిట్స్లోని వ్యాంబే కాలనీ ఏరియాలోనే మారికవలసలోనే తీశాడు. 15 వెహికల్స్ ఓన్లీ 2 వెహికల్సే. ఒకటి కసింకోట దగ్గర, ఒకటి విజయనగరంలో తీసాడు. మిగతా 15 కూడా ఇక్కడే తీసాడు. అతను తాలూకా ఎంఓ ఏంటంటే బేరు తులసినాయుడే. అతను మనం ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నామో అతను బేరు తులసినాయుడు. ఇతను బిఎస్సి చదువుకున్నాడు. బిఎస్సి కెమిస్ట్రీ చేశాడు. తర్వాత ఏవో కొన్ని జాబ్స్ కోసం ట్రయల్ చేసి గ్రూప్స్కి వాటికి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బులు 3 లక్షలు 4 లక్షలు ఇలాగా చాలా డబ్బుల్ని ఈ కోచింగ్ సెంటర్లకి వాటికి పెట్టాడు. కానీ అనుకునేది కోసం గోల్ రీచ్ అవ్వలేదు. దాని మీద ఏం చేశాడు, అప్పట్లో విశాఖపట్నం వచ్చి విశాఖపట్నంలోకి వెళ్ళి ఏదో ఒక అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి పాల్ కేంద్రాల్లోని చిన్న చిన్న పనులు అవి చేసుకుంటూ చేశాడు. మధ్యలో ఎప్పుడైతే అప్పులు అవి ఎక్కువైపోయావో ఏదో ఒక విధంగా దీన్ని తీర్చాలన్న ఉద్దేశంతో నేను దొంగతనాలు చేయడం మొదలుపెట్టాను. దీనికి కూడా అలాగే యూట్యూబ్లో కొంత సెర్చ్ చేసుకొని చదువుకున్నాడు. కాబట్టి ఇతను 3 రకాలుగా అఫెన్సులు చేశాడు. ఒకటి ఏంటంటే కీస్ దానికే ఉండిపోయిన బళ్ళు కొన్ని తీసాడు. కీస్ దానికి ఉండిపోయినవే పట్టుకుపోయి కొన్ని చేశాడు. కొన్ని ఏం చేశాడంటే బాగా తెలిసిన ఫ్రెండ్స్ దగ్గర బండి అడిగి ఎక్కడైనా రోడ్డుకి తీసుకెళ్ళి ఫాల్స్కి ఇంకొక కీ తయారు చేసుకొని మళ్ళీ అతను తిరిగి బండి ఇచ్చేసి ఇతనికి అవకాశం దొరికినప్పుడు ఆ కీ పెట్టి ఇతను బండి పట్టుకెళ్ళిపోవడం ఒకటి చేశాడు. మూడోది ఏం చేసాడంటే ఒక 7 వెహికల్స్ వరకు
ఇంకా బలవంతంగా కాల్తో అంటే బండి మీద కూర్చొని కాల్తో తంతే హ్యాండిల్ లాక్ విరిగిపోతే అప్పుడు కూడా స్టార్ట్ అవుతుంది. ఇతనుకున్న నాలెడ్జ్తో ఆ వైర్స్ కనెక్ట్ చేసి ప్లగ్ దగ్గర అక్కడ వైర్స్ కనెక్ట్ చేసేసి బండి స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదేవిధంగా ఎవరికైనా 18,000, 20,000 తన కాస్ట్ చూస్తే 70,000, ₹1,00,000, ₹1,50,000 ఉంటాయి ఆ బైక్స్ మీద చూస్తే. కానీ అతను అత్యంత తక్కువ డబ్బులకే తెలిసిన వాళ్ళకి దీనికి రికార్డ్స్ లేవు అది ఇదని నమ్మగలికి నా పరిస్థితులు బాగోలేక మీకు అమ్ముతున్నానని చెప్పి అమ్ముకున్నాడు. ఆ విధమైన నేరాలు చేశాడు. అతను BSc చదువుకున్నాడు. అన్ని అవకాశాలు కూడా ఈ వెహికల్స్ అన్నీ చేయడం జరిగింది. ఈ 17 వెహికల్స్ ఇప్పటి వరకు ఇతనే ఫస్ట్ టైం పట్టుకున్నాడు. SIA పట్టుకున్నాడు. ఇప్పటి వరకు అతను ఎప్పుడు పోలీస్ రికార్డులో లేడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని అన్ని రకాలుగా అతన్ని మనం చట్ట ప్రకారం ఏమేమి చర్యలు తీసుకోవాలి, ఏ విధమైన రికార్డు బిల్డప్ చేయాలనేది చేయడం జరిగింది. ఈ విషయంలో సిపి సారు అదే